ఈరోజు నేను 8th క్లాస్ బయాలజీ నుంచి కన్జర్వేషన్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనే టాపిక్ని మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. దీని యొక్క నీడ్ ఏంటి, నెసెసిటీ ఏంటి అనే విషయాలు ఒకసారి పరిశీలిద్దాం. అకార్డింగ్ టు ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మనకి కొన్ని సైన్స్ సంబంధించిన కొన్ని ప్రోటోకాల్స్ని అలాట్ చేయడం జరిగింది. దీని ఆధారంగా మనం సైన్స్ బోధించేటప్పుడు డెవలపింగ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద సైంటిఫిక్ నాలెడ్జీ, ఒక విద్యార్థి సైంటిఫిక్ నాలెడ్జ్ని ఎలా అందించాలి, దాంతోపాటుగా డెవలపింగ్ ఆఫ్ ద ఎబిలిటీ ఆఫ్ ద సైంటిఫిక్ మెథడ్స్, డెవలపింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ సైంటిఫిక్ నాలెడ్జ్ ఈజ్ ఇవాల్వ్స్, డెవలపింగ్ ద సైంటిఫిక్ టెంపర్స్, ఈ విషయాల మోటివేట్ తోటి మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 సైన్స్లో పిల్లవాళ్ళ టెంపర్ డెవలప్ చేయడానికి, సైంటిఫిక్ అప్రోచెస్ని డెవలప్ చేయడానికి ప్రధాన ఉద్దేశంతో ముందుకు సాగుతూ ఉంది. మనము ఈ గోల్స్ లక్ష్యాన్ని రీచ్ అవ్వడానికి వీ మస్ట్ హ్యావ్ ఏ సమ్ స్పెసిఫిక్ మెథడాలజీ అండ్ పెడగాలజీ టు అప్రోచ్ టు ద స్టూడెంట్స్. ప్రధానంగా ఈ లెసన్కి వచ్చేటప్పటికల్లా ఒకటి ఫీల్డ్ ట్రిప్పు, రెండోదేమో వీడియో డిస్ప్లేమెంటు, మూడోదేమో పిక్చర్స్, తర్వాత ఏమో యాక్టివిటీస్. ఈ మెథడాలజీ ఆధారంగా మనం ఈ లెసన్ని అప్రోచ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి వీటిని ఎలా ఉపయోగించుకోవాలో చూసుకుంటూ వద్దాం. అదేవిధంగా లెర్నింగ్ అవుట్కమ్స్, ఈ పాఠం బోధించడం వల్ల పిల్లల్లో మనం ఎటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ లేకుంటే ప్రవర్తన నియమాలు ఆశించవచ్చు అనేది ఇక్కడ మనకి డిస్ప్లేలో కనిపిస్తూ ఉంది. దీస్ ఆర్ ద ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ దిస్ లెసన్. దిస్ ఈజ్ ద స్మాల్ లెసన్ ప్లాన్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, నౌ we are going to our topic. డియర్ స్టూడెంట్స్, మీకోసం నేను ఒక చిన్న మోడల్ తెచ్చాను. ఒకసారి గమనించండి. ఇది ఒక గాజు బాటిల్లో మనం ఒక మొక్కను పెట్టాము. ఈ మొక్కతో పాటుగా మీరు పక్కన గమనించినట్లయితే సైడ్న చిన్న థర్మామీటర్ పెట్టాను. ఇట్ ఈస్ ద స్మాల్ సెటప్ ఆఫ్ ద ఎక్విప్మెంట్. ఇటువంటిదే మరొక బాటిల్ తీసుకుందాం. ఆ బాటిల్లో కూడా ఇలానే థర్మామీటర్ పెడదాం. కాకుంటే మొక్క లేకుండా బాటిల్ యొక్క క్యాప్ బిగించేద్దాం. సో వీ హ్యావ్ ద 2 బాటిల్స్. ఫస్ట్ వన్ ఇస్ ద ఏ విత్ ద ఇన్సర్ట్ ఆఫ్ ద ప్లాంట్, సెకండ్ వన్ ఇస్ ద బి వితౌట్ ద ప్లాంట్. ఈ 2 బాటిల్స్ని తీసుకెళ్ళి మనం ఒక హాఫ్ అన్ అవర్ కనుక ఆరు బయట పెట్టినట్లయితే ఈ ఎక్విప్మెంట్లో వచ్చే తేడా ఏంటి అనేది మీరు గెస్ చేయగలరా? ఏం చేంజెస్ వస్తాయని మీరు గెస్ చేస్తున్నారు? ఏకి బికి ఏమైనా తేడా ఉంటుంది అనుకుంటున్నారా? ట్రై టు గెస్ ఇట్. వాట్ ఈజ్ యువర్ హైపోథీసిస్? ఎస్, యు ఆర్ కరెక్ట్. రాము చెప్పినట్లుగా ఏ బాటిల్ అయితే ప్లాంట్ ఉంటుందో ఆ ప్లాంట్ బాటిల్లో ఉన్న థర్మామీటర్లో టెంపరేచర్ రీడింగు తక్కువగా ఉంది. ఏ బాటిల్లో అయితే ప్లాంట్ లేకుండా ఉందో దాంట్లోనేమో టెంపరేచర్ రీడింగ్ ఎక్కువగా ఉంది. ఎందుకు ఇలా జరిగి ఉంటుంది అనుకుంటున్నారు? ఈ యాక్టివిటీ ఆధారంగా మనము ఏం నిర్ధారణ చేయవచ్చు? వాట్ ఈస్ ద కన్క్లూజన్ ఆఫ్ ఇట్ అనే విషయం పరిశీలించినట్లయితే, ఎస్, ద టెంపరేచర్ ఈజ్ డిక్రీజ్డ్ ఇన్ ద బాటిల్ బికాజ్ ఆఫ్ ద ప్లాంట్స్. మనకున్న చుట్టూ ఉన్న వాతావరణంలో లేకుంటే మన పరిసరాల్లో ఎక్కడైతే మొక్కలు ఎక్కువగా ఉంటాయో ఆ మొక్కలు ఉన్న పరిసరాల్లో టెంపరేచర్ తక్కువగా ఉంటుంది అని నిర్ధారించవచ్చు. ఓకే, మరి దీని ఆధారంగా డూ యూ ఫైండ్ ద వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్లాంట్స్, వై వీ కన్జర్వ్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అన్న టాపిక్ మనం వెళ్దాం. మన పరిసరాల్లో మొక్కలు లేకపోతే ఏమవుతుంది, జంతువులు లేకపోతే ఏమవుతుంది, ఈ మొక్కల్ని జంతువుల్ని మనము ఎలా సంరక్షించుకోవాలి, ఎందుకు సంరక్షించుకోవాలి అన్న విషయాలు మనం ఇప్పుడు పరిశీలించుకుంటూ వద్దాం. Okay dear students, you have a small activity. My question is why must we conserve the plants and animals? First of all, take a plants. మన పరిసరాల్లో ఈ మొక్కల్ని ఎందుకు సంరక్షించుకోవాలి లేకుంటే ఎందుకు నాటుకోవాలి అనే క్వశ్చన్కి మీ హైపోథీసిస్ ఆన్సర్స్ ఒక 5 రాసి పెట్టుతుంటండి. ఐ గివ్ యూ 2 minutes టు యూ. ప్లాంట్స్ యొక్క కన్జర్వేషన్ యొక్క ఇంపార్టెంట్ గురించి ఒక 5 మాటలు మీ నోట్బుక్ మీద రాసి పెట్టుకోండి. ఐ గివ్ యూ 2 minutes టు యూ. 2 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి పరిశీలిద్దాం. మీరు ఏం రాసి ఉంటారో అని నేను గెస్ చేస్తూ ఇక్కడ నేను ఒకటి హైలైట్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద ప్లాంట్స్ హ్యావ్ ఏ కీ రోల్ ఇన్ ద డిక్రీజింగ్ ఆఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. పరిసరాల్లో టెంపరేచర్ తగ్గించడంలో మొక్కలు కీలక పాత్ర వహిస్తాయి అని మీరు రాసి ఉంటారు అనుకుంటున్నాను. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ హూ హ్యాడ్ రైట్ ద డిక్రీజింగ్ ద టెంపరేచర్. ఎస్, కరెక్ట్. నియర్లీ 11 మెంబర్స్. ఓకే, దాదాపు 11 మంది దాకా ఈ పాయింట్ కరెక్ట్ రాశారు. ఐ గెస్ ఇట్ కరెక్ట్లీ. ఓకే, ఐ థింక్ దట్ ద సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ప్లాంట్స్ ప్రొవైడ్ ద ఆక్సిజన్. ఆక్సిజన్ అని కూడా రాసి ఉంటారు అనుకుంటున్నాను. ఎంతమంది ఆక్సిజన్ పాయింట్ రాశారు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఓ, ద నెంబర్ ఈజ్ వెరీ మోర్ గుడ్. ఓకే, ఐ గో టు ద థర్డ్ గెస్సింగ్.
Biodiversity. Plants are help for the biodiversity or the animals because plants and animals are the interlinking together. Biodiversity అన్న పాయింట్ ఎంతమంది రాశారు? Yes, nice. But the count is very less. Okay. What is the fourth one? మీ యొక్క గెస్సింగ్ పాయింట్ ఫోర్త్ వన్ ఏంటి? యా, రైన్స్. గుడ్ గెస్సింగ్. ఇట్ ఈస్ ద హైడ్రోలాజికల్ సైకిల్. If we remove the plants, hydrological cycle will be breakdown and leads to the droughts or the floods. వస్తేనేమో ఒక ఏరియాలో విపరీతంగా వరదలు రావచ్చు, ఒక ప్రాంతంలో అసలు వర్షాలు లేకుండా పోవచ్చు. ఇలా వర్షాలు లేకుండా ఒక ప్రాంతం కనుక డిజర్ట్గా మారిపోతూ ఉంటే ద ప్రాసెస్ ఈజ్ నోన్ ఎస్ ద డిజర్టిఫికేషన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ద ఫ్లడ్స్ ఆర్ ద డిజర్టిఫికేషన్ అని కనుకుంటే కరెక్ట్ పాయింట్. ఓకే, నవ్ లుక్ ఎట్ ద స్లైడ్. ఒకసారి ఈ స్లైడ్ చూడండి. మీరు చెప్పిన ఆన్సర్స్ తోటి నేను రాసిన ఆన్సర్స్ ఎన్ని క్లారిఫై అయినాయో పరిశీలించుకుందాం. టెంపరేచర్, సెకండ్ వన్ ఇస్ ద ఫ్లడ్స్, థర్డ్ వన్ ఇస్ ద ఫుడ్, ఫోర్త్ వన్ ఇస్ ద బయోడైవర్సిటీ, సిక్స్త్ వన్ ఇస్ ద డ్రాట్స్, ఫోర్త్ వన్ ఇస్ ద డిజర్టేషన్, సిక్స్త్ వన్ ఇస్ ద షెల్టర్స్. ఇంకా మీరు చాలామంది ఇంకా రాసి ఉండొచ్చు. దీస్ ఆర్ ద కీ పాయింట్స్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మనము ప్లాంట్స్ని యానిమల్స్ని ఎందుకు కన్జర్వ్ చేసుకోవాలనే విషయాన్ని పరిశీలించినప్పుడు దీస్ ఆర్ ద suitable answers. Now try to the another question. What is the important of the animals in our surroundings? ఈ క్వశ్చన్కి గెస్ చేస్తూ మళ్ళీ మీరు కూడా కొన్ని ఆన్సర్స్ రాసుకోండి. విత్ ఇన్ 2 minutes టైమ్ వీ క్యాన్ రైట్ 4 or 5 పాయింట్స్. వై మస్ట్ వీ కన్జర్వ్ ద యానిమల్స్? యానిమల్స్ని మనం ఎందుకు కన్జర్వ్ చేయాలనుకుంటున్నారో ఒక 5 పాయింట్స్ రాసి పెట్టుకోండి. ఓకే, బికాస్ plants and animals are living together. Most of animals giving us the food. Okay, next one is the animals products are the very useful to the human beings. Yes, okay, అన్నీ కూడా హౌ ద యానిమల్స్ ఆర్ యూజ్ఫుల్ టు అస్ అన్న విషయం మీద కాన్సెప్ట్ మీద బాగా ఫోకస్ చేశారు. వెల్ గెస్సింగ్ డియర్ స్టూడెంట్స్. అయితే ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ మన ఉపయోగం కోసము మన పర్పస్ కోసమో లేవు. దే మస్ట్ హ్యావ్ ఏ రైట్ టు లివ్ లైక్ అస్. మనకు భూమి మీద జీవించే హక్కు ఎంత ఉందో మొక్కలకు కానీ జంతువులకు కానీ జీవించే హక్కు అంతే ఉంది. కాబట్టి లివ్ అండ్ లెట్ లివ్ అనేది మన మోటివ్ కావాలి. మనతో పాటు ఉన్న మొక్కల్ని జంతువుల్ని పెరగనివ్వాలి. వాటితో పాటు మనము ఒక్కల మన విషయాన్ని మర్చిపోకూడదు. ఓకే డియర్ స్టూడెంట్స్, నౌ వీఆర్ గోయింగ్ టు ద రీడింగ్ యాక్టివిటీ. ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్ ప్లీజ్. In the text books 5.7, once read the text book paragraphs and find the keywords. ఒకసారి టెక్స్ట్ బుక్లో ఉన్న ఈ పదాలు పారాగ్రాఫ్స్ అని చదువుకుంటూ వచ్చేసి ఇందులో మీకు అర్థం కానీ లేకుంటే కీలకమైన పదాలు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనుకున్న పదాలు కొన్నిటిని ఫైండ్ అవుట్ చేయండి. ఆ మొత్తాన్ని నోట్బుక్ మీద రాసుకుంటూ ఉండండి. ఓకే, టెల్ మీ వన్ వర్డ్. ఎస్, ఇట్ ఈస్ ద ఎక్స్టింక్ట్. ఓకే, వాట్ ఈస్ ద నెక్స్ట్ వర్డ్? Endangered. Good. What is the third one? Endemic. Okay, these are the 3 terms you are identifying in the textbooks: extinct, endangered and the endemic. Okay, from the girls. Yes, wildlife sanctuary, national parks and the bioreservoirs. Okay, in our topic these are the key concepts or the keywords. Let us explain these detailsly. Dear students, look at the slide. ఒకసారి స్లైడ్స్లో కొన్ని జంతువుల బొమ్మలు ఉన్నాయి, చూస్తారా? మొదటి బొమ్మను చూడండి. ఎప్పుడైనా ఎక్కడైనా దీన్ని చూసినట్టు అనిపిస్తూ ఉందా? నో ఛాన్స్, అవకాశం లేదు. దీన్ని డోడో అని పిలుస్తాం. విచిత్రంగా మీకు పేరు కూడా కొత్తగా ఉందా? అవును, వాస్తవానికి మనకున్న కోడి, బాతు ఇటువంటి బర్డ్స్ లాగానే ఒకప్పుడు భూమి మీద సజీవంగా తిరిగిన ఈ జంతువు ఈరోజు మనకి కంటికి కనిపించకుండా భూమి మీద లేకుండా అంతరించిపోయింది. ఒకప్పుడు భూమి మీద మనగలిగిన ఈ జీవులన్నీ కూడా కొంతకాలానికి కొన్ని కారణాల వల్ల భూమి మీద లేకుండా పోతున్నాయి. ఈ ప్రాసెస్ని ఎక్స్టింక్ట్ లేదా అంతరించిపోవటం అంటాము. ఇది చాలా బాధాకరమైన విషయము. దీనికి ఉన్న కారణాలు మనం తర్వాత అన్వేషిద్దాం. లుక్ ఎట్ ద సెకండ్ పిక్చర్. హౌ ఇట్ ఈస్. Okay, it look like a elephant but is not exactly elephant. These teeth are very long. This type of the elements is called as the this type of the elephants is called as the mammoth.
ఒకప్పుడు భూమి మీద నివసించిన అతి పెద్ద ఏనుగు, ఇవి చర్మం కూడా బాగా రోమాలతో కప్పి ఉండి భీకరంగా ఉండేవి, ఈ మామత్ అనే ఏనుగులు ఈరోజు భూమి మీద కానరాకుండా పోతున్నాయి. లుక్ ఎట్ ద థర్డ్ డయాగ్రామ్. ఎస్, ఇట్ ఈస్ ద డైనోసార్. జురాసిక్ పార్క్ సినిమా ప్రాబల్యంతో మీ అందరికీ కూడా డైనోసార్స్ గురించి బాగా అవగాహన వచ్చింది. బట్ దెర్ ఈజ్ ఎ బ్యాడ్ లక్, ఇట్ ఈస్ ద వన్ యానిమల్ దట్ ఈస్ ద ఎక్స్టెంట్ ఫ్రమ్ ద ఎర్త్. ఈ డైనోసార్స్ అనే జంతువులు కూడా ఈరోజు మనకి భూమి మీద లేకుండా అంతరించిపోయాయి. భారీ కాయంతో సరీసృపాల రాజుగా పిలుచుకునే ఈ డైనోసార్స్ ఈరోజు భూమి మీద లేకుండా పోయాయి. అంతటితో ఆగిపోయిందా ఈ లిస్టు అంటే? కాదు. ఒకసారి స్లైడ్ చూడండి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు వందల సంఖ్యలో ఉన్న యానిమల్స్ మీకు డిస్ప్లే మీద కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా భూమి మీద ఉండి ఈరోజు భూమి మీద లేకుండా అంతరించిపోయాయి. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఇస్ ద ఎక్స్టింక్ట్. ఎన్ యూ ఫైండ్ ఏ డెఫినేషన్ ఫర్ ద ఎక్స్టింక్ట్, ఏ స్పీసీస్ విచ్ ఈజ్ నో లాంగర్ present in the original range or a distinct species any longer is called as the extinct species. ఒకప్పుడు భూమి మీద నివసించి జీవించి ఈరోజు కనుక లేకుండా పూర్తిగా అంతరించిపోయి ఉన్న ఈ జీవులు మొత్తాన్ని కూడా ఎక్స్టింక్ట్ అంటాము. వీటి పరంగా మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఇట్ ఈజ్ పాస్ట్, గడిచిపోయింది. ఈ జీవుల్ని మరీ తిరిగి మళ్ళా మనం పునరుద్ధరించలేము, తిరిగి కాపాడలేము, వాటిని సృష్టించకూడలేము. మరి వాట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్? జరిగిపోయింది. మరి మన చేతుల్లో ఏమన్నా ఉందా అంటే ఉంది. ఇప్పుడు ఉన్న జంతువుల్ని మనం రక్షించుకోవడానికి ఆస్కారం ఉంది. దట్ టు సమ్ ఆర్ వెరీ డేంజర్ టు ఎక్స్టింక్ట్. మనకి భూమి మీద ఉన్న చాలా జంతువులు చాలా తక్కువ సంఖ్యలో ఉండి దే ఆర్ రెడీ టు ఎక్స్టింక్ట్. అంటే కొన్ని కాలాల్లోని దాదాపు ఒక దశాబ్ద కాలంలోనే అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ఇటువంటి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న ఈ జంతువుల్ని ఎండేంజర్డ్ యానిమల్స్ అంటున్నాం. మన ఫోకస్, శ్రద్ధ మొత్తం మీద కూడా వీటి మీద పెట్టాలి. Here are the list of animals that can shown in the chart. These are called the endangered animals. ఈ యానిమల్స్ తక్కువ సంఖ్యలో ఉంటున్నాయి. వీటిని కనుక ఎలానే వదిలిస్తే కొన్ని సంవత్సరాలకి అంతరించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని సంరక్షించుకోవడానికి మనం ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విషయాన్ని వీ కెన్ డిస్కస్ లేటర్. మన తర్వాత టాపిక్లో వీటిని ఎట్లా సంరక్షించుకుంటున్నాం అన్న విషయాన్ని ఇంకోసారి డిస్కస్ చేద్దాం. Go to the next picture. International Union of the Conservation Nature, IUCN అని పిలువబడే ఈ సంస్థ ఇలా ఎండేంజర్లో ఉన్న జీవుల యొక్క లిస్టు మొత్తాన్ని కూడా ఇస్తూ ఉంది. ఈ జీవుల ప్రకారం మనము శ్రద్ధ వహించడము, వాటిని సంరక్షించుకోవటం, చర్యలు తీసుకోవాల్సిన అవసరము ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఓకే, here is the another term. It is called the endemic species. మొన్నదాకా కరోనా టైంలో మీరు పాండమిక్ అనే పదం విన్నారు. దానికి కాస్త ఆపోజిట్గా చెప్పుకునే పదము ఎండమిక్. దీస్ ఆర్ ద స్పెషల్ స్పీసీస్ దట్ ఆర్ లిమిటెడ్ ఫర్ ఏ పర్టిక్యులర్ జోన్ ఆర్ ఏ పర్టిక్యులర్ రీజన్. వీటి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఒక నిర్దిష్టమైన ప్రాంతంలోనే కనిపిస్తూ ఉంటాయి. మిగిలిన భూమి మీద ఏ ప్రాంతంలో కనిపించకుండా ఒక పర్టిక్యులర్ ప్లేస్లో కనిపిస్తూ ఉండే ఈ జంతువుల్ని ఎండమిక్ స్పీసీస్ అంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా తెలిసింది క్యాంగరూ లేదా కంగారు అంటున్నాం కదా. దిస్ కెన్ సీన్ ఓన్లీ ఇన్ ద ఆస్ట్రేలియా. ఇక భూ ప్రపంచంలో ఎక్కడ కూడా మనకి ఈ జంతువు కానరాదు. ఒకవేళ కనుక ఎండమిక్ స్పీసీకి చెప్పుకునే ఈ కాంగరూ కనుక ఆస్ట్రేలియాలో కనుక అంతరించిపోతే ఇక పూర్తిగా అది ఎక్స్టెంట్ అయిపోయినట్లు లెక్కే. కాబట్టి ఎండేంజర్డ్ జీవుల గురించి మనం ఎంత జాగ్రత్త తీసుకుంటున్నామో ఈ ఎండమిక్ స్పీసీస్ కూడా మనం అంత జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి లిస్టు ఇక్కడ మనము డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూడండి. క్యాంగరూ, ఇట్ ఈస్ ఫ్రమ్ ద ఆస్ట్రేలియా. తర్వాత ల్యూమర్ ఫ్రమ్ ద మడగాస్కర్. టార్టాయిస్ from the Galapagos Islands. These are the some endemic species. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న 3 టర్మ్స్లో ఎక్స్టింక్ట్, ఎండేంజర్ అండ్ ద ఎండమిక్ స్పీసీస్. ఇక్కడ ఎక్స్టింక్ట్ గురించి మనం చేయలేనిది ఏమి లేని చెప్పుకున్నాము. మనం కాపాడుకోవాల్సినవి ఎండేంజర్డ్ అండ్ ద ఎండమిక్ స్పీసీస్. వీటిని ఎట్లా కాపాడుకుంటున్నామో, వీటిని కాపాడుకోవడానికి మన ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న దాని మీద మనం ఇప్పుడు ఒకసారి పరిశీలించుకుంటూ వద్దాము. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీకోసం ఒక చిన్న వీడియో ప్లే చేస్తున్నాను. ద వీడియో ఏ ట్రిప్ టు ద నేషనల్ పార్క్. మీరు ఎప్పుడైనా జూకు కానీ, శాంక్చురీస్ కానీ, పార్క్స్ కానీ వెళ్ళారా? వెళ్తే అక్కడ ఎలా ఉంటుంది, ఇటువంటి నేషనల్ పార్క్ విజిట్ ఎలా ఉంటుంది, ఇక్కడ చిన్న వీడియో ప్లే చేస్తున్నాను. ఒక్కసారి ఈ వీడియో చూడండి. India is home to a wide variety of wild animals.
The government in India has set up many national parks to protect its rich wild. ఓకే డియర్ స్టూడెంట్స్, వీడియో చూశారు కదా. హౌ ఈజ్ ఇట్ లైక్ ఇట్ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ యానిమల్స్ అండ్ ద బ్యూటిఫుల్ నేచర్. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబుల్ టు ప్రొటెక్ట్ ద బ్యూటీ ఆఫ్ ద నేచర్ అండ్ ద యానిమల్స్ ఎలాంగ్ అస్. కాబట్టి ఇటువంటి అందమైన ప్రకృతిని, జంతువుల్ని కాపాడుకోవడం మన బాధ్యత. కాబట్టి ఈ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడానికి మన వంతు రోల్గాను భారత ప్రభుత్వం చేపట్టిన కొన్ని చర్యల గురించి ఇప్పుడు చెప్పుకుంటూ వద్దాము. ఇంతాక మీరు గమనించిన కీవర్డ్స్లో వచ్చినట్లయితే ఒకటేమో వైల్డ్ లైఫ్ శాంక్చురీ, రెండోదేమో నేషనల్ పార్క్, మూడోదేమో బయోస్పియర్ రిజర్వాయర్స్ అనే 3 టెర్మినాలజీని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాస్తవానికి దీస్ ఆర్ ద కో రిలేటెడ్ టర్మ్స్. ఈ 3 కూడా ఒకే పర్పస్ కోసం ఉపయోగిస్తున్న కొన్ని పదాలు. అయితే ఈ మూడింటి మధ్య స్వల్ప వ్యత్యాసం ఉంది. వాటి యొక్క ప్రాధాన్యత కొంచెం వేరుగా ఉంది. వీటిని క్లిస్టల్ క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఇటుపక్క వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కానీ, నేషనల్ పార్కులో కానీ, బయో రిజర్వాయర్స్లో కానీ వాటి యొక్క మెయిన్ ఉద్దేశము ప్రొటెక్ట్ ద బయోడైవర్సిటీ. మొక్కలను కానీ, జంతువులను కానీ వీటిని కాపాడటమే వీటి యొక్క మెయిన్ ఉద్దేశము. అయినప్పటికీ కూడా వాటి రేంజ్లో డిఫరెన్స్ ఉంది. వాట్ ఆర్ ద డిఫరెన్స్ ఎమాంగ్ ద వైల్డ్ లైఫ్ శాంక్చురీ, నేషనల్ పార్క్ అండ్ ద బయో రిజర్వాయర్స్ అనేది మీకు క్లియర్గా ఉండటం కోసం చిన్న టేబుల్ లాగా ఫామ్ చేసుకుందాం. ఫోకస్ ఆన్ ద టేబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దీస్ పార్క్స్ అని చూసినట్లయితే, వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇట్ ఈజ్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్, పర్టికులర్లీ యానిమల్స్. ఈ శాంక్చురీ అనే దాంట్లో ప్రధానంగా ఏదో ఒక స్పీసీస్ని లేకుంటే ఒక జంతువుని రక్షించడం కోసం వీటిని ఏర్పాటు చేస్తారు. మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇటువంటి చాలా శాంక్చురీస్ చూసుంటాము. నెల్లూరులో వస్తేనేమో నేలపట్టు, అదేవిధంగా గోదావరికి వచ్చినప్పుడైతేనేమో ఒక బార్డ్ శాంక్చురీ ఉంది. గుంటూరు దగ్గర ఉప్పలపాడులో ఒక బార్డ్ శాంక్చురీ ఉంది. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద సైట్స్ టు ప్రొటెక్ట్ ద బర్డ్స్, పర్టికులర్లీ సమ్ స్పీసీస్ ఆఫ్ ద యానిమల్స్. వీటి యొక్క రేంజ్ పరిధి కూడా చిన్నదిగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక జాతిని లేకుంటే ఒక జంతువుని సంరక్షించడానికి ఏర్పాటు చేసిన ప్రదేశాలని మనం వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటాం. ఇక రెండవది నేషనల్ పార్క్. నేషనల్ పార్క్స్ దీస్ ఆర్ ద లార్జ్ ఏరియాస్ విత్ ఏ వైడర్ స్కోప్ ప్రొటెక్టింగ్ ద ఈకోసిస్టమ్స్ ఇంక్లూడింగ్ ద ఫ్లోరా అండ్ ఫొనా అండ్ ఏ హిస్టారికల్ ఆబ్జెక్ట్స్. మనము వైల్డ్ లైఫ్ శాంక్చురీతో పోల్చుకున్నట్లయితే నేషనల్ పార్క్ యొక్క రేంజ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఒక స్పీసీస్ లేకుంటే ఒక బర్డ్, ఒక యానిమల్ అని కాకుండా ఇట్ కెన్ గివ్ ఇంపార్టెంట్ టు ద బయోడైవర్సిటీ. ఫ్లోరా ఏ గ్రూప్ ఆఫ్ ద ట్రీస్, ఫొనా ఏ గ్రూప్ ఆఫ్ ద యానిమల్స్. ఈ ఫ్లోరా, ఫొనాని ప్రొటెక్ట్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము. బయోడైవర్సిటీ ఈజ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద నేషనల్ పార్క్స్. ఇది బయోడైవర్సిటీని కాపాడుతాము. దాంతోపాటుగా అక్కడ ఉన్న హిస్టారికల్ ఈవెంట్స్ కానీ ఏదైనా హిస్టారికల్ ప్రయారిటీ ఉన్నదాన్ని సేవ్ చేయడం కూడా నేషనల్ పార్క్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక వీటితో పోల్చుకుంటే మూడవది బయోస్పియర్ రిజర్వాయర్స్. బయోస్పియర్ రిజర్వాయర్స్ యొక్క పరిస్థితి గమనించినట్లయితే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్తో పోల్చుకుంటే ఇవి చాలా వైశాల్యంలో పెద్దవిగా ఉంటాయి. వీటి యొక్క ఎయిము, వీటి యొక్క ఫోకస్ లెవెల్స్ కూడా ఉన్నత స్థాయిలో ఉంటాయి. దీస్ హ్యావ్ ద హై లెవెల్ ఎయిమ్స్. విషయం పరిశీలించినట్లయితే ఏ వ్యాస్ట్ ఏరియా ఎయిమ్డ్ కన్జర్వేషన్ ఆఫ్ ద బయోడైవర్సిటీ అండ్ ప్రమోటింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ ద మల్టిపుల్ నేషనల్ పార్క్స్ అండ్ ద వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ వితౌట్ ద బౌండరీస్ అంటారు. బయోస్పియర్లో మనం గమనించినట్లయితే వీటి యొక్క రేంజ్ వచ్చేటప్పటికల్లా చాలా పెద్దగా ఉంటుందని చెప్పుకున్నాము. దీంతో పాటుగా బయోడైవర్సిటీ నేషనల్ పార్కులో కీ టర్మ్ అయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది బయోస్పియర్లో కీలకమైన అంశం. మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాము. దానివల్ల సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇతర ఏ జీవులు నష్టం కాకుండా, నేచరు దెబ్బతినకుండా ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఫస్ట్ ఏమో వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఒక చిన్న ఎయిమ్ కలిగి ఉంటుంది. దానికంటే పెద్ద ఎయిమ్ బయోడైవర్సిటీ ఎయిమ్ కలిగిందేమో నేషనల్ పార్కు. దానికంటే పెద్ద ఏమైనా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎయిమ్గా ఉన్నదేమో బయోస్పియర్ రిజర్వాయర్స్. దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద శాంక్చురీస్, నేషనల్ పార్క్స్, బయోస్పియర్స్ అకార్డింగ్ టు దేర్ ఎయిమ్స్. ఇలా ఎయిమ్స్ తర్వాత రెండో విషయం పరిశీలించినట్లయితే సైజు. ఒక్కొక్కటి ఎంత రేంజ్లో ఉంటుంది అన్న విషయం మనం రెండో కాన్సెప్ట్లోకి తీసుకుందాము. దీన్ని పరిశీలించినట్లయితే జనరల్లీ శాంక్చురీస్ ఆర్ ద వెరీ స్మాల్ ఇన్ సైజు. శాంక్చురీస్ అన్నీ కూడా చాలా చిన్నవిగా ఉంటాయి. వీటి రేంజ్ వచ్చేటప్పటికల్లా ఒక
5 to 10 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటూ ఉంటాయి. ఇక నేషనల్ పార్క్ గమనించినట్లయితే ద రేంజ్ ఆఫ్ ద నేషనల్ పార్క్స్ ఆర్ ద వెరీ బిగ్ దెన్ కంపేర్ టు ద శాంక్చురీస్. శాంక్చురీతో పోల్చుకున్నప్పుడు నేషనల్ పార్క్స్ చాలా పెద్దగా ఉంటాయి. వీటి యొక్క రేంజ్ 10 నుంచి 100 కిలోమీటర్ల విస్తీర్ణం వరకు ఉంటూ ఉంటాయి, ఒక్కోసారి ఇంకా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. నేషనల్ పార్క్ తర్వాత బయోస్పియర్ గమనించినట్లయితే వీటి రేంజ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్ని వేల కిలోమీటర్లు విస్తరించి ఉంటాయి. వాటి యొక్క జియోగ్రాఫికల్ బౌండరీస్ కూడా నిర్దిష్టంగా ఉంటూ ఉంటాయి. ఇట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద శాంక్చురీ, నేషనల్ పార్క్ అండ్ ద బయోస్పియర్స్. అంటే సైజ్ పరంగా చూస్తేనేమో అన్నిటికన్నా చిన్నదేమో శాంక్చురీ, దానికన్నా పెద్దదేమో నేషనల్ పార్కు, దానికన్నా పెద్దదేమో బయోస్పియర్ ఉంటుంది. ఇట్ ఈస్ ద సెకండ్ డిఫరెన్స్ అమాంగ్ దీస్ ఐటమ్స్. ఇక మూడో విషయాన్ని గమనించినట్లయితే రెగ్యులైజేషన్. దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తూ ఉంటారు, ఎలా కంట్రోల్ చేస్తారు అనేది కూడా చాలా కీలకమైన విషయము. మొదటిదైన వైల్డ్ లైఫ్ శాంక్చురీని గమనించినట్లయితే హ్యూమన్ యాక్టివిటీస్ లైక్ ద గేజింగ్ అండ్ ద టింబర్ హార్వెస్టింగ్ మే బీ ఎలోడ్ యాజ్ ఏ లిమిటెడ్ ఎక్స్టెంట్. చాలా తక్కువ మోతాదులో ఇక్కడ జనావాసాలు కానీ మానవ కార్యకలాపాలకు కానీ అనుమతి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇట్ క్యాన్ బి ఓన్డ్ బై ద గవర్నమెంట్ ఆర్ ద ప్రైవేట్. దీన్ని కంట్రోల్ చేస్తూ లేకుంటే మెయింటైన్ చేస్తూ గవర్నమెంట్ అధీనంలో ఉండవచ్చు, లేకుంటే ప్రైవేట్ భాగస్వామ్యం ఉండవచ్చు. ఇవి చిన్నవి కాబట్టి ప్రైవేట్ యొక్క భాగస్వామ్యం తీసుకుంటూ ఉంటారు. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. ఇక నేషనల్ పార్క్ విషయానికి వచ్చినట్లయితే నేషనల్ పార్కులో మానవ యొక్క కార్యకలాపాలు హ్యూమన్ రెస్ట్రిక్షన్స్ బాగా స్ట్రిక్ట్గా ఉంటాయి. దాదాపు హ్యూమన్ యొక్క యాక్టివిటీస్ని ఏమాత్రం ఎలో ఉండదు. అంతేకాకుండా వీటి యొక్క మెయింటెనెన్స్ మొత్తం కూడా గవర్నమెంట్ అధీనంలో ఉంటుంది. ఎక్కడ కూడా ఇది ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా చూస్తారు. ఇక మూడవదైన బయోస్పియర్ చూసినట్లయితే దీని యొక్క విస్తీర్ణం చాలా పెద్దగా ఉంటుంది. ఇది మొత్తం కూడా గవర్నమెంట్ అధీనంలోనే ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం బయోస్పియర్లో మొత్తం కూడా 3 జోన్స్ ఉంటాయి. అన్నిట్లో కల్లా కీలకంగా బాగా దట్టంగా ఉన్న బయోడైవర్సిటీ ఉన్న ఏరియానేమో కోర్ జోన్ అంటాము. ఈ కోర్ జోన్లోకి ఎట్టి పరిస్థితుల్లో హ్యూమన్ యాక్టివిటీస్ని ఎలో చేయరు. ఇట్ ఈస్ ద ఫుల్ బ్యాన్డ్ ఏరియా ఈ కోర్ జోన్ అనేది. తర్వాత అవుటర్ జోన్ వచ్చినప్పటికల్లా కొన్ని రకాల గిరిజన తెగలు కానీ గిరిజన జాతులు కానీ నివసిస్తూ ఉంటారు. బట్ లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ కోర్ జోన్కి అవుటర్ జోన్కి మధ్య కన్జర్వేషన్ జోన్ ఉంటుంది. దీంట్లోనేమో లిమిటెడ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఇది కూడా పూర్తి గవర్నమెంట్ యొక్క అధీనంలో ఉంటూ ఉంటుంది. ఇక ఇంకొక విషయం గమనించినట్లయితే వీటి మధ్య ఉన్న డిఫరెన్స్లో అన్నిటికన్నా చిన్న సైజు వైల్డ్ లైఫ్ శాంక్చురీ చెప్పుకున్నాము. దీన్ని కనుక అప్గ్రేడ్ చేసి నేషనల్ పార్క్ లాగా మార్చుకోవచ్చు గవర్నమెంట్. అదేవిధంగా నేషనల్ పార్కు శాంక్చురీ కంటే పెద్ద కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా డీగ్రేడ్ చేసి శాంక్చురీగా మార్చే అవకాశం లేదు. ఇట్ ఈస్ నాట్ రివర్సిబుల్. అంటే శాంక్చురీని అప్గ్రేడ్ చేసి నేషనల్ పార్క్ చేయొచ్చు, నేషనల్ పార్క్ను మాత్రం శాంక్చురీగా కుదించలేరు. అదేవిధంగా బయో రిజర్వాయర్స్ అనేవి ఇవి అనేక రకాల శాంక్చురీస్ని కానీ నేషనల్ పార్క్స్ కానీ కలిగి ఉంటాయి. దీస్ ఆర్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద శాంక్చురీ, నేషనల్ పార్క్ అండ్ ద బయోస్పియర్స్. మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది కాబట్టి డియర్ స్టూడెంట్స్ మీకు ఒక చిన్న ప్రాజెక్ట్ వర్క్ ఇస్తున్నాను. ఫైండ్ ద నేషనల్ పార్క్స్ ఇన్ అవర్ కంట్రీ విత్ ద రీజియన్స్. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఇండియాలో ఉన్న నేషనల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయి, ఏ రీజియన్స్ ఉన్నాయి అన్నది ఐడెంటిఫై చేసి ఒక లిస్ట్ తయారు చేయండి. అదేవిధంగా ఎప్పుడైనా మీరు మన చుట్టుపక్కల ఉన్న ఏదైనా ఒక శాంక్చురీకి విజిట్ చేశారా, వాట్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద శాంక్చురీస్. ఒకవేళ విజిట్ చేసి ఉంటే అక్కడ ఉన్న మీకున్న అనుభూతులు కానీ అక్కడ మీరు చూసుకున్న విషయాలు కానీ ఒక నోట్బుక్లో నోట్ చేసి ప్రిపేర్ చేసి తీసుకురండి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్స్. ఓకే డియర్ స్టూడెంట్స్, చివరిలో మనం ఒక ఇవాల్యూషన్ టాపిక్ వెళ్ళిపోదాం. ఇప్పుడు దాకా మనం చెప్పుకునే కాన్సెప్ట్స్ మీకు ఎంతవరకు అర్థమైంది అన్న విషయాన్ని గమనించడం కోసం ఒక చిన్న క్వశ్చన్స్ 2 మీ ముందు ఉంచడం జరిగింది. ట్రై టు రీడ్ దీస్ క్వశ్చన్స్. హౌ డు బయోస్పియర్ రిజర్వాయర్స్ బ్యాలెన్స్ ద కన్జర్వేషన్ విత్ సస్టైనబుల్ డెవలప్మెంట్. బయోస్పియర్స్ యొక్క మెయిన్ థీమ్ వచ్చినప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ చెప్పుకున్నాము. ఈ బయోస్పియర్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాయి అనుకుంటున్నారు? దీన్ని విత్ యువర్ ఓన్ వర్డ్స్ రైట్ ఆర్ 4 or 5 పాయింట్స్. సెకండ్ వన్ ఇచ్చి కెన్ యూ థింక్ ఆఫ్ యాన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాన్ ఎండమిక్ స్పీసీస్ ఫ్రమ్ యువర్ రీజియన్. మీ ప్రాంతంలో ఉన్న ఏదైనా ఎండమిక్ స్పీసీస్ని మీరు గుర్తించారా? ఈ ఎండమిక్ స్పీసీస్ మీ ప్రాంతానికే పరిమితమై ఉన్నాయని మీరు ఎలా నిర్ధారిస్తారు? లేకుంటేనేమో మన రాష్ట్రానికి సంబంధించి కానీ లేకుంటే మన జిల్లాకు సంబంధించి కానీ ఏమైనా ఎండమిక్ స్పీసీస్ ఉన్నాయా అనేది ఒకసారి
సెర్చ్ అవుట్ చేసి వాటి గురించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉండండి. ఓకే స్టూడెంట్స్, ఇక మన టాపిక్ని కన్క్లూడ్ చేసుకునే ముందుగా గో టు ద హోంవర్క్. ఒకసారి ఇప్పటివరకు చెప్పుకొని ఈ కాన్సెప్ట్ మీద కొంత హోంవర్క్ ఇద్దాము. రైట్ డౌన్ దీస్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్ ఇస్ ద వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద ఫారెస్ట్. రైట్ ఎనీ 4 పాయింట్స్ విత్ యువర్ ఆన్సర్స్. ద సెకండ్ క్వశ్చన్ ఇస్ ద వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎండేంజర్డ్ అండ్ ద ఎండమిక్ స్పీసీస్. మనము ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద లెసన్ వీ కెన్ లెర్న్ అబౌట్ 3 కాన్సెప్ట్ వర్డ్స్. Those are the extinct, endangered and the endemic species. In this question, we are asking the difference between the endangered and the endemic species. ఎండేంజర్స్కి ఎండమిక్ స్పీసీస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ఇక్కడ ఫోకస్ చేయండి. తర్వాత ప్రాజెక్ట్ వర్క్ వచ్చేటప్పటికల్లా లిస్ట్ అవుట్ ద నేషనల్ పార్క్స్ అండ్ దేర్ లొకేషన్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్న నేషనల్ పార్క్స్, తర్వాత వాటి యొక్క లొకేషన్స్ గురించి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేద్దాము. అది ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి అనేది ఒక ఇండియా మ్యాప్లో వాటి యొక్క లొకేషన్స్ చూసి రౌండప్ చేద్దాం. ఇట్ ఈస్ ద టాపిక్ అబౌట్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.